పకోడీ ఈవెంట్స్. మరి తను అదొక దుష్ట శక్తి. మాకొచ్చిన కస్టమర్స్ లాక్కునే నికృష్ట పక్షి. నన్ను తిడతావా అక్కు పక్షి? సినిమా హాల్స్ ముందు కాళ్ళద్దాలు అమ్ముకునే దానిలాగా బాబా అంటుంది. మా కస్టమర్ చుట్టూ తిరుగుతున్నావు. రే మంగళ షాప్ లో దువ్వెళ్ళు కొట్టేసే మొహమాడా. నన్నే అంటావా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఈవెంట్ కంపెనీకి వచ్చానా వేరే ఎక్కడికైనా వచ్చానా? కాస్త కన్ఫర్మ్ చేస్తారా? మీరు రాగానే పొగడు ఈవెంటే కదా అడిగారు. అవును. అయితే మీరు నా కస్టమరే. రండి. ఇప్పుడు చెప్పండి సార్, మీ ఈవెంట్ ఏంటి? ఒక్క ఈవెంట్ కాదండి, చాలా ఉన్నాయి. వచ్చే నెలలో నా కొడుకు అక్షరాభ్యాసం, నవంబర్ లో నా చెల్లెలి కూతురు అన్నప్రాసన, ఇలా నెలకో ఈవెంట్ చొప్పున సంవత్సరం అంతా ఈవెంట్సే. పిన్ని రాజబాబు పొద్దున్న నక్కని దొక్కాం. కాదండి బాబు, మీ పిన్ని గొంతు నొక్కాం, మన పార్టీని మనం పట్టాం. ఫస్ట్ చేయాల్సిన ఈవెంట్ ఏమన్నారండి? ఓ అక్షరాభ్యాసమే కదా. బడ్జెట్ ఎంత అండి? ఆ ఈవెంట్ చేయడం మీ వల్ల కాదయ్యా. ఒకటి పాయే. అయితే మీ చెల్లెలి కూతురు అన్నప్రాసన చేయమంటారా? అది మీ వల్ల కాదయ్యా. రెండోది పాయే. వదిలేండి అనకుండా ఎవరని చెప్పండి వెంకట గారు. మేమంతా అమెరికాలో సెటిల్ అయ్యామయ్యా, నిన్ను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఈవెంట్స్ అన్ని పాయే. అయ్యా వెంకటేశ్వర, తామరు ఎక్కడికి ఏ పని మీద వచ్చారో ఎవరొస్తారా? ఏం లేదండి, మేమంతా అమెరికాలో ఉన్నాం. మా అమ్మ నాన్న మాత్రం ఊర్లో ఉన్నారు. వాళ్ళని కూడా అమెరికా తీసుకెళ్తున్నాను. కానీ వాళ్ళకి మా ఊరు తప్ప బయట ప్రపంచము తెలియదు, పద్ధతులు తెలియవు. దానికి మేమేం చేయాలి? అమెరికాలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అంతా మీరే వాళ్ళకి నేర్పించాలి. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీ అమ్మా నాన్న మా చేతిలో పెట్టండి, వాళ్ళని మీ అమ్మా నాన్న కాదనిపిస్తాం. అంటే నేను చెప్పేది వాళ్ళని అమెరికన్స్ లా తయారు చేస్తాము అని. మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? అర్రే నేనే. మీరా? మీకు ఇంగ్లీష్ వచ్చా? నేను ఇంగ్లీషు చాలా చక్కగా మాట్లాడేస్తాను. My parents are going to attend visa interview in US consulate on next Monday. Can you train my parents and help us in the visa process? Hello, Mr. Raja. Excuse me. I know that process very well. I will train them and make sure that they will get visa. Thank you. Welcome. Please be seated. Now tell me, sir. మీపై నాకు నమ్మకం కుదిరింది. వెంటనే మా పేరెంట్స్ ని మీ దగ్గరికి పంపిస్తా. అడ్వాన్స్ తీసుకోండి. రండి సార్, రండి మేడం. అట్టాగే అమ్మి. కూర్చోండి మేడం. సార్ మీరు కూడా టీ తాగుతారా, కాఫీ తాగుతారా? ఏదో పట్టురా అమ్మే. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. వీళ్ళెంట్రా పంటే సోతుంటే అచ్చం అడవి నుంచి తప్పిపోయిన కోయి జాతుల్లాగా ఉన్నారా? గొంగలి పురుగు లాంటి వీళ్ళని సీతాకోక చిలుకలు చేసి అమెరికాకు పంపిస్తుందంటావా? వీళ్ళని అమెరికా పంపించడం అంటే అడుక్కునే వాడిని అంబానీ చేసినట్టే బంటి బాబు. అంతేనంటావా రాజబాబు? అంతేరా, మన దగ్గర పార్టీ కొట్టేసినంత ఈజీ కాదు వీళ్ళకి అక్షరాలు నేర్పించి అమెరికా పంపించడం. అమ్మే నత్తెంకటి మొళ్ళలాగా ఇరికిరిగా గలుగలుగా ఉండదు ఇల్లు. అవునయ్యా, ఇదంతా కలిపినా మన గొడ్ల సావడంత కూడా లేదాయే. సరే అమ్మే, ఇవన్నీ మనకెందుకులే గానీ మొదలెట్టింది నువ్వే కదయ్యా, ఇప్పుడు నాకెందుకని చెప్తా ఉంటావు? సర్లే అమ్మే, ఇదమ్మే అమ్మ ఎత్తుంటా. ఇది అమ్మే, మా అబ్బే నువ్వేదో నేర్పిస్తావని చెప్పుండాడు. ఏం నేర్పిస్తుండా? చెప్తాను సార్, ముందు మీరు కాఫీ తాగండి. ఏందమ్మే ఇది నేర్పించడానికే మమ్మల్ని దూరం తోలుకొచ్చిండు. మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది సార్. అయ్యో రామా, ఇదే రోగం అమ్మే. పదయ్య డాక్టర్ దగ్గరికి పోదామా? అది రోగం కాదండి, బాగా నవ్విస్తున్నారని చెప్పాను. అదా, ఈయన రచ్చబండ దగ్గర పోయినాడంటే ఒకటే నవ్వులే నవ్వులమ్మే. మన రామాయణం చెప్పుకోవడానిక ఇంత దూరం వచ్చిండు అదే. ఇక అమ్మే నువ్వేదో నేర్పిస్తా అంటావు, ఏందదే? పార్ట్ 1, మీ డ్రెస్సింగ్ మార్చాలి. People wanna scream, all the people wanna shout, all the people wanna cheer, all the people in the house. Here comes a man with a new style. Everyone wild it up.
ఏందమ్మే అట్ట చూస్తున్నా ఎట్టుంది వేసం ఆ, ఊరేగింపుకొచ్చిన వెంకట స్వామి ఎగ్రలాగా ఉండవయ్యా. విగ్రహాలు కాదమ్మే ఇంకోసారి చూసి చెప్పు మ్మ్. ఊరు, 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 ఊరే. ఒక పక్క చూస్తే ఎంటి ఓళ్ళగా, ఇంకో పక్క చూస్తే ఎస్విఆర్ లాగా ఉండవయ్యా. అంటే నీ మూల కనపట్టలేదా ఏంది సార్ పని చేశారు. ఇప్పుడే పంచిప్పినాను కదా బుల్లమ్మా వేసానంటావేంది నీ కథ అట్ట ఉంది స్వామి. ఇప్పుడు నా కథ ఏందమ్మే? ఇది పక్క నిల్చుంటే పని మనుషులకు కూడా ఆనేటట్లేను. పని మనిషి ఏంటి మేడం, సార్ మిమ్మల్ని చూసి పడిపోయేలా మార్చేస్తాం అంతే. రండి. ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే. ఏందమ్మా ఇదే మా ఊరు మున్సిపల్ గారు అమ్మాయి లాగా దగ్గర మెరిచిపోతా నువ్వు ఉండమ్మే ఈడొచ్చినప్పటి నుంచి బస్తీ పిల్లల్ని కగిలించుకుని పెట్టాలని బాగా ఉపరాటంగా ఉండేదమ్మే వదులండయ్యా. అది దెబ్బతో తీరిపోయింది అయ్యో, పిల్లలు ఉన్నారు ఏందయ్యా ఇది, వదులు. అమ్మే మా యాసలు బాగా మార్పించుండవు గానీ తర్వాత ఏంది పార్ట్ 2 ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తాను. నేర్పిద్దుగానే ముందు మమ్మల్ని యాసల్లో అదేదో కుల్పియో బొల్పియో అంటారే అది అమ్మే దాన్ని సెల్ఫీ అంటారు. అదే భలే చెప్పినప్పుడు అమ్మే అదే తీ. పోనివ్వు. Raja Raja Rola, Milky Bambola, Aballe Jalo Ville Ganta Pai Vai Lila, Nasunari Chela, Lovely Lola Kala, Asti Laji Yellow Jalla Astamadu Yela. ఇప్పుడు మీరు అమెరికాలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాం, అలాగే పలకండి. గుడ్ మార్నింగ్. మొన్ననేనమ్మే మా కోడి 16 గుడ్లెడితే పొదిగేస్తున్నాను. ఆమ్లెట్ వేసే గుడ్డు గురించి కాదు మేడం, శుభోదయం అని అర్థం. ఓహో అట్టాగా ఇంకోటి చెప్తాను, నేర్చుకోండి. హౌ ఆర్ యు? నువ్వేందమ్మే ఇంగ్లీష్ నేర్పిస్తానని మా ఆయన నేర్పిస్తా ఉంటావు. నేనేమన్నాను మేడం? అలా అవ్వని గుర్చేస్తాను అదేంటమ్మే. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రామి దిగుదామా ఏంటి సార్? సెల్ఫీ అన్నావు కదా సెల్ఫీ కాదు సార్, ఓదారుస్తున్నాను. నేనుండగా నువ్వు మా ఆయన వదార్చడం ఏందమ్మే? ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆగమ్మే కూర్చోమంటున్నావు అంతేగా నీకెట్ట తెలిసిందయ్యా? అదేనమ్మే నేను రెస్టారెంట్ కాదా నేను చేయి చూపించి అందరు కూర్చుంటారుగా అది ఇది ఒకటేనమ్మే కూర్చో బండి బాబు ఈ లోపల ఏం చేస్తున్నారంటావు? అది చేస్తున్నారు ఇది చేస్తారు అనుకోవడం దేనికి రాజబాబు, వెళ్ళి చూస్తే పోలా. నీ తెగింపు నాకు నచ్చింది, వెళ్ళిపో. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంతముఖం. హౌ డేర్ యు? ఒరే లడ్డబ్బే, నువ్వు డాయర్ వేసుకున్నావా లేదా అని అడుగుతుండదు అమ్మే, బదులు చెప్పే. రే పోరా బయటికి, పోరా. ఇప్పుడు మీకు ఒక సెంటెన్స్ నేర్పిస్తాను, నేర్చుకోండి. ఆగమ్మే నేనేనా పిల్లకాయలనుకుంటున్నావా? పొలో మరి పోతుండా చలికి సత్తున్నాం ఇక్కడ. అబ్బో మీరు అమెరికా వాతావరణానికి అలవాటు పడాలని ఏసీ వేశాను. ఏ చెట్టు ఉందా మీరు ఎవరా అన్నప్రాసం రోజు ఆవకాయ తినడానికి ఎత్తమ్మే అన్ని ఒకే రోజు అలవాటు అయిపోతాయి ఏంది? అయితే పార్ట్ 3 నేర్పిస్తాను. అదేంది? ఇంట్లోకి దొంగలు దూరినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తాను. ఇదిగో అమ్మే, ఎంత వాటమైన మనుషుల్ని ఇంట్లోకి దొంగలు దూరే ధైర్యం ఎవరైనా చేస్తారా? ఇదిగో అమ్మే ఓ తూరు ఇలాగే మా ఇంట్లోకి 4 దొంగలు దూరారు. వేసే వాళ్ళని బెల్లం గట్టలు దంచి బజార్ను పడేసా. 4 దొంగల్ని మీరొక్కరే కుట్టానంటారా? ఒంటి చేతో ఇరగ తీసి మడతెట్టేశా. అసలు అమెరికా దొంగలు రివాల్వర్ తో వస్తారు.
వాళ్ళ నుండి మమ్మల్ని ఎలా రక్షించుకోవాలో చెప్పామే. చెప్తాను, మీరు కూర్చొని టీవీ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేమే, కూర్చోమే. మంచోళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను పదా లే నడు హే డోంట్ మూవ్, హ్యాండ్స్ అప్. ఇవమ్మే, మీరు ఇంగ్లీష్ దొంగలైనా మాకు తెలుగులో చెప్తేనే అర్థమయ్యేదే. గన్ పెట్టగానే చేతులు పైకి పెట్టాలి. సినిమాలు చూడట్లేదా ఏంటి? చూసినా చేతులు పైకెత్తినా. వి వాంట్ మనీ అండ్ గోల్డ్. మాకు మీ డబ్బు బంగారం కావాలి, ఇవ్వండి. ఇస్తాను గాని కాల్చే ముందర కాఫీ ఇస్తాను, తాగెళ్ళండి. What? Coffee? What nonsense are you talking? We want money and gold. అమ్మే, మా ఇంటికి బంధువులు వచ్చినా దొంగలు వచ్చినా మర్యాదలో మార్పులు ఉండవు అమ్మే. అందరినీ ఒకేలా మర్యాద చేస్తాం. అమ్మే, నువ్వు పోయి కాపీ అట్టరా అమ్మే. అట్టగయ్యా. అమ్మే, మర్యాదలు చేసే ముందు ఈ తుపాకీ ఎందుకు గానే తీసిపెట్టు. It's very funny, you know. దొంగలకి మర్యాద చేయడం చాలా కామెడీగా ఉంది. చిట్టలే తీసుకో తీసుకో అమ్మే. Something is happening in my stomach. ఓ దేవుడా, నా కడుపులో ఏదేదో జరుగుతుంది. ఇదిగో అమ్మే, కడుపు ఖరాబ్ కావడానికి కాఫీలో గుడి విందగించంత గులికి కలిపినాను. గుళిక. అవునమ్మే, రాయుడు గారి మర్యాద అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నామా ఏందే? మన దొంగలకైనా అమెరికా దొంగలకైనా ఈ గుడికి కడుపులో పడితే కడుపు ఖరాబ్ చేస్తుంది కదమ్మే. అందుకే ఈ ప్లానింగ్ చేశాం. అమ్మే, ఎట్లా ఉన్నాయి మా తెలివితేటలా? అయ్యో, ముఖ్యమంత్రి వస్తున్నాడని మున్సిపాలిటీ రోడ్లన్నీ ముస్తాబ్ చేసినట్టు బాలు చేశారా బంటి బాబు. వేషం మారినంత మాత్రాన దేశం మారదు రాజబాబు. బాబా సరి చంపేస్తున్నా బాబు. అమెరికా కుర్రోని పలకరిద్దాం పద. నమస్కారం రాయుడు గారు. అమెరికా వెళ్తున్నారంట కదా, అదృష్టవంతులండి బాబు. ఏం అదృష్టం అబ్బే, సావాల్సిన వాళ్ళు కోమాలోకి పోయినట్టుంది మా అదృష్టం. అదేంటి రాయుడు గారు అలాగనేసారు? లేకపోతే ఏంటి అబ్బే, ఈ వేషం ఏంటి, ఈ భాష ఏంటి, అబ్బబ్బబ్బబ్బా ఈ చవేంటి? అమెరికాలో ఇంతకన్నా చల్లగా ఉంటది రాయుడు గారు, ఎలా తట్టుకుంటారు? అయితే చలిమంట వేసుకోవచ్చా? మా అంట కాదు గాని మందు వేసుకోవచ్చు రాయుడు గారు. మందా? అది మా ఇంట్లో ఉండలేదబ్బే. కానీ మా ఇంట్లో ఉందండి. ఉండొచ్చు గానీ నాకు అలవాట్లేదబ్బే. అయ్యో, మందంటే ఆ మందు కదా రాయుడు గారు, అమెరికాలో చలి తాగడానికి టానిక్. ఓహో, టానిక్కా? అవును. ఈ ఐశ్వర్య పిసినారి నీ కొడుకు దగ్గర డబ్బులు దుబ్బేసి చలికి టానిక్ ఇవ్వకుండా చంపేస్తా. ఏందబ్బి నువ్వు చెప్పింది నిజమా? ఉండు, ఆ పిల్ల వారు ఇప్పుడు తేల్చేస్తా. ఆగండి ఆగండి, ఇప్పుడు ఆ రచ్చెందుకు? నా దగ్గర ఉంది కదా, మీకు ఆ టానిక్ ఇస్తాను, మీ ఓడుకు తగ్గిస్తాను. రాయుడు గారు, ఈ టానిక్ తీసుకుంటే ఏటగాని చూసి పారిపోయిన కుందేలు పిల్ల పారిపోతుంది మీ సైలే. ఏంటి ఏందబ్బే ఇంత చేదుగా ఉండదే? అమెరికాలో ఉండే వాళ్ళ కోసం చేసింది కదండి, అంతే ఉంటది, అలవాటు పడాలి. ఏంటి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకోటి ఎలనుందబ్బే. మీరు సూపర్ రాయుడు గారా. అబ్బే, నువ్వు మా ఊరు పిచ్చాంకేలాగా చాలా గొప్పడు అబ్బే. అడగకుండానే అమృతం ఇచ్చావు. 2 పెగ్గులకే ఆల్కహాల్ అమృతం అయిపోయిందా? ఆ పిల్లల చలికి ఇలాంటి కోట్లు తేలే తప్ప ఇలా టానికి ఎప్పుడు తేలేదబ్బే. ఇంకోటి వేసుకోండి. ఏమయ్యా, ఎక్కడేం చేస్తా ఉంటావు? ఈ పిల్లకాయలు ఒంట్లో చలి తగ్గించి ఏడు పుట్టించే టానికి ఇచ్చాను, తాగుతున్నానమ్మే. నేను అక్కడ చలికి చచ్చిపోతా ఉంటే నాకు చెప్పకుండా నువ్వెక్కడ తాగేస్తున్నావా? ఏందయ్యా అన్యాయం?
ఆ? చేదుగా ఉండదమ్మే, నువ్వు తాగేదానికి కష్టమే. ఇదే సేదయ్యా, ఎంతకంటే సేదుగా ఉండే కాకరకాయ రసమే ఎత్తిన గ్లాస్ తెంచకుండా తాగేదాన్ని కదా. లేరా అబ్బా లే. మంత్రం వేసినట్టు మాయ అయిపోయింది సలి. మంచి టానిక్ లాగా ఉన్నది. ఇదిగో అబ్బే, 4-5 బాటిల్ తెచ్చు, రోజు తాగాల. ఇదిగో అబ్బే, కాస్తుంటే పోయి రాదు. నువ్వు తాగి చాలుగానే తట్టుకోలేవమ్మా. ఇదిగో ఒకేసారి ఎక్కువ తాగడం మంచిది కాదమ్మా. మంచిది అవుదయ్యా, నీక మంచిది కాదా. నువ్వు సే తాగలేవు కదా, వదలా. వదిలేమ్మా. ఏయ్యా, ఇది తాగుతూ ఉంటే సడ్డాకులుగా ఉండదు. పోయి తిందాం పదా. వాళ్ళు ఇంకా బాత్రూమ్ చుట్టూనే తిరుగుతున్నట్టున్నారమ్మా. వంట చేస్తుంటారంటావా? ఆడపిల్ల కాదా అది? ఇంట్లో మనుషులు పెట్టుకుని వంట చేయకుండా ఉంటదా? ఐశ్వర్య, ఐశ్వర్య, ఎక్కడ కదా అక్కడ. ఐశ్వర్య, జాగ్రత్త అండి. ఏట్రా ఆమె ఏంది ఇదంతా? సార్, మీరు తినడానికి పిజ్జాస్, బర్గర్స్. పిజ్జాలు, బర్గర్లా? ఇదేమో మా గోడ ఇదేమో మా దూడేసిన పేలలాగా ఉంది. సార్, అమెరికాలో ఎక్కువ ఇవే తింటారు సార్. మీరు ఇక్కడ తిన్నమ అలవాటు చేసుకుంటే అక్కడ దిగబట్టచ్చు. భోజనం అంటే రాగి సంకటం ముద్ద, మొక్కల పులుసు పాడతారు అనుకుంటే ఎబ్బరొట్టి మీద 4 ఉల్లిగడ్డలేసి పెడతారు. అదే లేదండి. ఇదిగామే, నువ్వు మాకు చలికి టానిక్ కూడా ఇవ్వలేదు. ఇదేం పద్ధతిగా లేదంటే. చలికి టానిక్ ఉందా? ఆ సంగతి నాకు తెలీదండి. నేను నాటకాలు ఖర్చు పెట్టా. చలికి టానిక్ ఉందని తెలియకుండానే మమ్మల్ని అమెరికా పంపడానికి ట్రైనింగ్ ఇస్తున్నావా? అంటే మన టానిక్ పనిచేయడం మొదలెట్టేసిందిరా. ఇంకా ఐశ్వర్య పని అయిపోయినట్టే. నెక్స్ట్ కట్ లో దబిడి దిబిడే. ఏయ్, ఏయ్, లేదు. ఇక్కడ చూడ, నేను నా గదిలో చూసా. నా వల్ల కాదు. ఈ టైంలో వీడి గోలేంటి? హలో మీనాక్షి, ఏం చేస్తున్నావు? నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. విషయం ఏంటో త్వరగా చెప్పు. ఏం లేదు, కాసింత సంతోషంగా ఉండి ఫోన్ చేశా. నా శత్రువు ఐశ్వర్యని ఇరికించేశా. అది చెప్దామనే. ఎలా ఇరికించావు? రాయుడు వాళ్ళ గురించి చెప్పా కదా. ఇప్పుడు ఇక్కడ బీభత్సం జరుగుతుందిలే. అది చూడడానికి రాయుడు కొడుకు వెంకటని రమ్మనలే. ఆయ్ అలా చిన్ను, ఈ రాజాగాడు ఆ వెంకట్ ని రమ్మన్నాడంటే మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. పద.
ఆంటీ అత్తానికేంటో ఈ గొడవేంటో ఏమీ అర్థం కావడం లేదు. సార్ని చూస్తుంటే భయంగా ఉంది. ఎలాగైనా ఆయన ఆపండి ఆంటీ. ఆయనకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఆపలేరమ్మే. అలా అనకండి ఆంటీ ప్లీజ్. మీరే ఏదో ఒకటి చేసి ఆపండి. సరే పంచే. ఆయనకి బాగా నాటకాలు పిచ్చి. నేను ఆయన హరిశ్చంద్ర నాటకాలు చూసి ప్రేమించినా. ఆంటీ మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు. ప్రెసెంట్ కి రండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆంటీ. ఆయన నాటకాలు పిచ్చాను కదా. ఏదైనా నాటకం వేసి చూపిస్తే ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ. సార్ నా కంట్రోల్లోకి వచ్చేసారంటీ. నీ మొహం ఆవాడింది బేట. చివర్లో రజనీకాంత్ తల నరుకుతాడు కదా, ఇప్పుడు ఆయన వచ్చి నీ తల ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ